గా ఈ రోజున యేసు మీ కొరకు కొత్తపల్లి వచ్చినాడు. మీ కొరకు తన దూతనగా నన్ను పంపి ఉన్నాడు. ఈ సువర్తమానాన్ని మీతో మాట్లాడింపజేసినాడు. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలోనైనా దేని సోదరులు, ప్రభు గారు, వారితో పాటు మరి అనేక మంది దైవ సేవకులు వారందరూ ఏకీభవించి ఒక అద్భుతమైన బృందముగా ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ 2 రోజుల కొరకు వారు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆలస్యమైనప్పటికీ నేను నీ సేవకును నమ్మి నేను స్తుతించుకుంటూ వెళుతున్నాం. నాయన మా అలవాటు అయిపోయిన ప్రకారంగా ఆ దైవజనుడు చేస్తేనే మా చీకటి పోతుందని ఇంకా అపనమ్మిక ఎవరికైనా ఉంటే అలాంటి అపనమ్మిక తీసివేయబడి గాక. ఈ రాత్రికాల సమయంలో నీ వెలుగు వారి జీవితంలో ప్రకాశించును గాక. యేసు నామములో ప్రతి ఒక్కరిలో ఉన్న చీకటి తొలగిపోవును గాక. యేసు నామములో ప్రతి ఒక్కరిలో దేవుని యొక్క వెలుగు, నిజమైన వెలుగు, యేసు అనే వెలుగు మీ జీవితాలలో ప్రకాశించును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా ఒకసారి. ఆమేన్. నా చూడండి, యేసు నామములో మీ దుఃఖము, మీ కన్నీరు తుడిచివేయబడును గాక. యేసు నామములో మీకు రక్షణ భాగ్యము కలుగును గాక. ఆయన సిలువలో కార్చిన రక్తమును బట్టి మీరు శుద్ధి చేయబడిన వారయ్యుదురు గాక. ఈ కొత్తపల్లి గ్రామం అంతా కూడా యేసు యొక్క రక్షణ మీరు అనుభవించుదురు గాక. నా చూడండి, యేసు నామములో నేను ప్రకటిస్తున్నా, ఏ ఒక్కరు యొక్క చెడుల వాటికి బానిసగా ఉండకూడదు నాయనా. ఏ ఒక్కరు చెడు వ్యసనాలకి బానిసలుగా ఉండకూడదునైనా. నా చూడని యేసు నామములో నేను ప్రకటిస్తూ ఉన్నా, ప్రతి వారి పాపము నుంచి వారికి రక్షణ నేను విడుదల చేస్తున్నా, రక్షణ నేను ప్రకటన చేస్తున్నా. నీవు ఆల్రెడీ శిలువలో నీ రక్తాన్ని కార్చేసావు నాయనా. జీవితంలో కూడా నీ రక్షణ భాగ్యాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నా. నువ్వు రక్షకుడుగా వారిలోనికి వచ్చినావు గనక ఇక మీదట ఆ పాపముతో వారికి జోలి ఉండకుండానట్లుగా, ఆ పాపముతో వారికి సంబంధం ఉండకుండానట్లుగా, ఆ పాపము నుంచి వారిని విడిపించినందుకు, చెరలో నుంచి వారిని విడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అన్నిటికంటే మించి నానే చివరి దినాల్లో ఉన్నాం. సాతానుడు మాకు సమాధానాన్ని నేను విడుదల చేస్తున్నా. ప్రతి సేవకును మా ప్రభా సంఘములోను నీ సమాధానం ఉండును గాక. సేవకులకి సేవకులమైన మా మధ్యలో సమాధానం ఉండును గాక. మేమందరం ఈ కొత్తపల్లిలో నన్ను సమాధానం కలిగిన వారమై సాతాను గాని మేము పారద్రోలుచున్నాం నైనా. అపవాది తొలగిపోయినందుకు నీకు వందనాలు. వాడి తలకాయ చెద్దకొట్టబడినందుకు నీకు వందనాలు. ఇక మీదట ఈ గ్రామం అంతా నీ సమాధానంతోనే వారు తెలియదురుగాక. నానిదిగో వారు అలాగన గొర్రెల కాపర్లైనటువంటి వారు నేను చూచి సంతోషించి స్తుతించి ఆ పరలోక రాజ్యమునకు అయినటువంటి ఆనందాన్ని పొందినట్లుగానే ఈ రాత్రికాల సమయంలో, ఈ మధ్యరాత్రిలో నీ యొక్క సంతోషాన్ని, నీ సమాధానాన్ని ఈ గ్రామం అంతటికి నేను విడుదల చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ అస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ అస్ దిస్ గాస్పల్. ఈ సత్య సువార్తని మా మధ్యకు నీవు తీసుకుని వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, నీ దూతగా ఈ కొంతసేపు నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ బిడ్డలందరినీ దీవిస్తూ, ప్రత్యేకంగానైనా హెల్ప్ ద నీడ్ అనేటువంటి మినిస్ట్రీస్ని దీవిస్తూ ఉన్నా. ఎవరి కుమారుడైనా తనకున్న ఆశయాన్ని మీరు నెరవేర్చి ప్రభుని మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ కుమారునితో ఉన్నటువంటి టీం అంతటిని మేము దీవిస్తూ ఉన్నాం, ఆశీర్వదిస్తూ ఉన్నాం. నీ కృప వీరందరిపై కృమ్మరించమని ఇక్కడ నా తోటి సేవకులుగా నాన్న ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, ఆయన బిడ్డలముగా ఆనాడు గొర్రెల కాపర్లు యేసును చూచి సంతోషంగా వెళుతున్నట్లుగానే ఈ రాత్రి మీ ఇండ్లకు సంతోషంగా మీరు వెళ్ళినట్లును, ఆయన అనుగ్రహించిన సమాధానము, రక్షణ, సంతోషము, వెలుగు మీరు కలిగి జీవించున్నట్లు సదా మీకును ఇక్కడ ఉన్న వారందరికీ, నా మాటలు వినుచున్న వారందరికీ తోడయండి, ఆశీర్వదించి మేము నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తు నాడు పుట్టాను. గట్టిగా చెప్దాం, క్రీస్తు నాడు పుట్టాను, క్రీస్తు నాడు పుట్టాను. తర్వాత మాట్లాడారు కదా, హ్యాపీ క్రిస్మస్ అన్నప్పుడు మేరీ క్రిస్మస్. హ్యాపీ అంటే సంతోషం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీ అందరికీ మరొకసారి నా తరపున, మా కుటుంబం తరపున, ఆరాధన టీవీ ఛానల్ అంబాసిడర్గా నేను పర్యవేక్షిస్తున్నాను కనుక ఆరాధన టీవీ ఛానల్ తరపున క్రిస్మస్ శుభములు, అలాగనే నూతన సంవత్సర 2015వ సంవత్సరపు ఆశీస్సులు మీకు తెలియజేస్తూ, ఎంత మంచి అవకాశం ఇచ్చినటువంటి బిడ్డలకు, వారి యొక్క తండ్రి గారికి, తోటి దైవ సేవకులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. లేవండి, సెలవు తీసుకుందరు కానీ. సార్ కొంచెం మీరు బ్యాక్ ఉండండి సార్. సార్ టీ షర్ట్